నిఖిల్, గౌతమ్ అయితే కొట్లాడడం మొదలుపెట్టారు. మామూలు ఫైట్లు అయితే జరగలేదు. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ కొంచెం వింతగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు నామినేషన్స్‌లో అయితే ఉన్నారు. అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ టికెట్ ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి. ఇక నామినేషన్స్ గురించి ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పి నామినేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు నామినేషన్స్‌లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మన గౌతమ్ అండ్ నిఖిల్ టాప్ 2 కోసం ఫైట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. సో ఎలా ఉందంటే వాళ్ళ మధ్యలో గొడవ, కొన్ని పాయింట్స్ అనవసరంగా వాళ్ళ మీద వాళ్ళే నెగిటివిటీ తెచ్చుకునేటట్లుగా అయితే ఉంది. సో మీరు గమనించినట్లయితే గౌతమ్ నిఖిల్ కాన్వర్జేషన్లో యస్మిన్ లాగడం అనేది గౌతమ్ చేసిన ఒక పొరపాటు. దీనివల్ల నెగిటివ్ కొంచెం గౌతమ్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో నిఖిల్ కూడా కొన్ని దగ్గరలో మాట ఫ్లిప్ అయినట్టు అనిపించింది. సో ఇన్ని రోజులు రైస్ చేయని కొన్ని పాయింట్స్ ఈ రోజు ఎందుకు రైస్ చేసావు అని అడగ్గా, ఇంకా లాస్ట్ 2 వీక్స్ కదా, ఇప్పుడైనా నీ అసలు ముఖం బయట పెట్టాలి అని చెప్పనేసి చెప్పాడు. సో ఇక్కడ కూడా కొంచెం ఫ్లిప్ అయినట్టు అనిపించింది. ఇన్ని రోజులు ఇంతకుముందే ఈ విషయం తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, నామినేషన్స్లో అప్పుడే ఇటువంటి పాయింట్స్ ఎందుకు తీయలేదు అని చెప్పనేసి మన నిఖిల్ అడిగినప్పుడు క్లియర్ కట్గా గౌతమ్ చెప్పేసి ఉంటే, మన గౌతమ్ అడిగినప్పుడు నిఖిల్ క్లియర్ కట్గా చెప్పేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. కొంచెం లేట్గా లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ అప్పుడు ఏదో కొన్ని పాయింట్స్ తీసుకొని వచ్చి దాని మీద నామినేట్ చేస్తున్నారేమో అని చెప్పని అనిపించింది. సో గౌతమ్ చేసింది కూడా తప్పే. ఎందుకంటే యష్మి మ్యాటర్ తీసుకొని వచ్చి నిఖిల్ని కొంచెం డౌన్ చేద్దామని ట్రై చేశారు, నెగిటివ్ చేద్దామని ట్రై చేశారు. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందని నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. ఇంకో విషయం, టాప్ 2లో ఎవరు ఉండిపోతున్నారు, టాప్ 1 విన్నర్ ఎవరు అనుకుంటున్నారు, మన నిఖిలా లేదా గౌతమ్, అది కూడా కామెంట్లో అయితే తెలపండి. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్.